అవినీతి అధికారి సత్సాయి జిల్లా బీసీ వెల్ఫేర్ డీడీ నిర్మలా జ్యోతి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇవాళ ధర్మవరం పట్టణంలో ఎన్జిఓ హోంలో పత్రికేయ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సత్యసాయి జిల్లాలో బీసీ వెల్ఫేర్ డీడీగా పనిచేస్తున్నటువంటి నిర్మలా జ్యోతి గారు ఇవాళ వార్డెన్ను వేధిస్తూ ఈరోజు లక్షలాది రూపాయలు ఈరోజు వేధింపులకు గురి చేసి ఇవాళ లక్షలాది రూపాయలకు అవినీతి పాల్పడిందని చెప్పేసి ఇవాళ స్పష్టంగా విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేక సందర్భాలుగా నిర్మలా జ్యోతి గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏదైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ గారికి కూడా మరి తెలియజేసినప్పుడు కూడా ఇంతవరకు చర్యలు తీసుకోకుండా ఇవాళ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఈ అనంతపురం జిల్లాలో, ఈ సత్యసాయి జిల్లాలో కనపడతా ఉందామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ వార్డెన్లని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ డిప్లేషన్ పేరుతోనూ లేదంటే గిన ఏదైతే డీడీ గారికి అనుకూలంగా లేకపోతే ఇవాళ వాళ్ళకి నోటీసులు పంపించి ఇవాళ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఇవాళ డబ్బులు ఈరోజు నెట్టుకున్నటువంటి ప్రయత్నం ఇవాళ డీడీ గారు చేస్తూ ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ విద్యార్థులకు మంచి ఆహారం ఇచ్చేటటువంటి పరిస్థితిని ఇవాళ ఈ ఒక డీడీ గారు దృష్టి పెట్టుకోకుండా ఇవాళ ఆయమ్మకు ఏదైతే వాళ్ళు పైసాలకు కకృతి పడి ఇవాళ రకరకాలుగా ఇవాళ అవినీతికి పాల్పడుతున్నటువంటి బీసీ వెల్ఫేర్ డీడీని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బీగా అదేవిధంగా పిఎస్యు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఎవరైతే సవితమ్మ గారు ఉన్నారో తక్షణమే స్పందించి అవినీతికి పాల్పడుతున్నటువంటి నిర్మలా జ్యోతి గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు కూడా మరి అనేక సందర్భాల్లో విద్యార్థి సంఘాలుగా మరి తెలియజేసినప్పుడు కూడా మరి ఇవాళ విచారణ పేరుతో ఇవాళ కాలయాపన చేస్తూ ఉన్నారు. విచారణ కాదు, ఖచ్చితంగా ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవినీతి పాల్పడినటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ టెండర్కి అంటే రమేష్ అనే వ్యక్తికి దాదాపుగా డబ్బులు వేయించుకొని రకరకాలుగా ఇవాళ ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తూ ఉన్నాం. చూడొచ్చు అంటే ఒక అటెండర్గా అంటే డీడీ గారికి అటెండర్గా ఉన్నటువంటి రమేష్ అనే వ్యక్తికి దాదాపుగా 30,000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినట్టు కూడా వాళ్ళ ఫోన్పే ఆధారాలు కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా ఇవాళ అనేక మంది వార్డెన్లు వాళ్ళ విన్నపాన్ని కలెక్టర్ గారికి తెలియజేసి సార్ అక్కడ డీడీ గారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు రకరకాలుగా ఇవాళ డీడీ గారు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, ఇవాళ డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని నోటీసులు ఇచ్చు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు, తక్షణమే ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి వార్డెన్లు కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇవాళ విన్నవించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇవన్నీ కూడా ఉన్నత అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి కనిపించడం లేదా అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి ఇవాళ వార్డెన్లే ప్రత్యక్షంగా మేము సాక్ష్యంగా వచ్చి మేము చెప్తాము, దాదాపుగా మాతో కొన్ని వేల లక్షల రూపాయలు దన్నుకున్నటువంటి పరిస్థితి బీసీ వెల్ఫేర్ డీడీ నిర్మలా జ్యోతి గారు వ్యవహరిస్తూ ఉన్నారని చెప్పేసి వార్డెన్లు చెప్తున్నప్పుడు కూడా మరి ఎందుకు మరి శాఖ మంత్రి వర్యులు సవితమ్మ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు, లేదంటే జిల్లా కలెక్టర్ గారు ఎందుకు మౌనంగా ఉన్నారో కూడా విద్యార్థి సంఘాలకు, ప్రజలకు, వార్డెన్లకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారికి, మంత్రిగా ఉన్నటువంటి సవితమ్మ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే అవినీతికి పాల్పడినటువంటి నిర్మలా జ్యోతి మీద విచారణ కాదు సస్పెండ్ చేయాలా, సస్పెండ్ చేయకోకుండా విచారణ పేరుతో కాలయాపన చేస్తే మాత్రం ఖచ్చితంగా దశల వారీగా డివిజన్ల పరిధిలో ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని సందర్భంగా మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఉన్నత అధికారులు అవినీతికి పాల్పడినటువంటి నిర్మలా జ్యోతి గారిని తక్షణమే సస్పెండ్ చేయకపోతే ఖచ్చితంగా ఇంకా అనేక కార్యక్రమాలకు మేము కార్యాచరణ సిద్ధం చేస్తాం. ఖచ్చితంగా సస్పెండ్ చేసేంత వరకు మా పోరాటం ఆగదని సందర్భంగా జిల్లా కలెక్టర్కి, డీడీ గారికి, అదేవిధంగా శాఖ మంత్రి వాళ్ళు సవితమ్మ గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అవినీతి అధికారి బీసీ వెల్ఫేర్ డీడీ నిర్మలా జ్యోతి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. నిర్మలా జ్యోతి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతి అధికారి బీసీ వెల్ఫేర్ డీడీ నిర్మలా జ్యోతి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. నిర్మలా జ్యోతి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. పాల్పడుతున్నటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ నిర్మలా జ్యోతి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. నిత్య అక్రమాలకు పాల్పడుతున్నటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ
నిర్మలా జ్యోతి గారిని వెంటనే బీసీ వెల్ఫేర్ డీడీగా పనిచేసినటువంటి నిర్మలా జ్యోతి గారు అవినీతి అక్రమాలకు పాల్పన్నారని చెప్పేసి అనేక పత్రికలలో, అదేవిధంగా విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఈ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ గారికి తెలియజేసినప్పటికీ కూడా ఇంతవరకు అయితేనే కూడా ఆమె పైన చర్యలు తీసుకోకుండా ఇవాళ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి డీడీ గారు ఉన్నారో వాళ్ళపైన తక్షణమే యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రగతిశీల విద్యార్థి సంఘం, అదేవిధంగా ఏఎస్బీ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదే